హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం 8/2/2021 షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క క్వశ్చన్ పేపర్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో షిఫ్ట్ 1 యొక్క క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఎఫ్టీటీపీ యొక్క ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగింది. సో ఎఫ్టీటీపీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఫైబర్ టు ద ప్రిమిసెస్. సో అదేవిధంగా మనకు దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా అప్లికేషన్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా అనేది ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫేజ్ 4 అదేవిధంగా ఫేజ్ 5 క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ యొక్క డిజిటల్ ఇండియా అండ్ అదేవిధంగా ఫైబర్ నెట్ గురించి అండ్ అదేవిధంగా వీటి యొక్క అప్లికేషన్స్ అదేవిధంగా మోడెమ్స్ గురించి వాటి యొక్క కన్వర్షన్స్ గురించి అంటే డిజిటల్ టు ఎన్లాగ్ టు డిజిటల్ వాటి గురించి డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మేజర్ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ కాబట్టి ఆ యొక్క డేటా కూడా చూసుకోండి. మేజర్గా ఎఫ్ఎం రేడియోస్ అదేవిధంగా రేడియో సిగ్నల్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. వాటి గురించి నెక్స్ట్ అయితే అడగబోతున్నాడు. అండ్ అదేవిధంగా ఇస్రో యొక్క మొదటి చైర్మన్ ఎవరు? ఓకేనా ఫ్రెండ్స్, ఇస్రో యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్. అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి రోబర్టో అజెవేడో. 1857 తిరుగుబాటులో మనకు మొదట ఎవరిని బంధించడం జరిగింది? ఓకేనా ఫ్రెండ్స్, మనకు మొదట ఎవరిని బంధించారని అడగడం జరిగింది. సో మంగల్ పాండే కూడా ఆప్షన్లో ఉన్నాడు కాబట్టి మంగల్ పాండే ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఒకవేళ మంగల్ పాండే కనుక లేకుంటే మనకి ఎవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి పర్సన్ ఉన్నాడో ఆయన మనకు మెయిన్గా అవ్వడం జరుగుతుంది. సో ఆ పర్సన్ చంపేశారు కాబట్టి ఆ యొక్క రెసిడెంట్ని, కాబట్టి ఆ యొక్క పర్సన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క 1857 టోటల్ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా తెలిస్తేనే ఈ యొక్క క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలం. అదేవిధంగా ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోతున్నాడు ప్రతి టాపిక్ కూడా. అండ్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా మనకు అంత సింపుల్గా అడుగుతలేడు, లాజికల్గా అడుగుతున్నాడు. కాబట్టి మనం టోటల్ డేటా తెలిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇండియన్ హిస్టరీలోనే జనరల్ ఓ డయర్ లేదా జనరల్ డయర్ని కాల్చి చంపింది ఎవరు? సో జనరల్ డయర్ని లండన్లో ఉద్దమ్ సింగ్ అయితే కాల్చి చంపడం జరిగింది. అండ్ అదేవిధంగా మామిడి యొక్క శాస్త్రీయనామం ఏంటి? సో మామిడి యొక్క శాస్త్రీయనామం వచ్చేసి మ్యాంగిఫెరా ఇండికా. అండ్ అదేవిధంగా పట్టు యొక్క ముఖ్యమైనటువంటి వనరు ఏంటిది? సో ఇచ్చినటువంటి దాంట్లో పట్టు పురుగులు ఉన్నాయి కాబట్టి సో పట్టు పురుగులు, దీని యొక్క ఆహారం వచ్చేసి మల్బరీ. సో మల్బరీ ఆకుల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో పట్టు పురుగుల యొక్క కల్చర్ ఏంటిది? అదేవిధంగా పందుల గురించి కల్చర్ ఏంటిది? కూరగాయల యొక్క కల్చర్ ఏంటిది? అదేవిధంగా పూల యొక్క కల్చర్ ఏంటిది? వాటి యొక్క డీటెయిల్ డేటా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే దాని యొక్క ఫాదర్ ఆఫ్ పీసీ కల్చర్ అని, లేకపోతే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని. సో ఇట్లా మనకు రివల్యూషన్స్ అదేవిధంగా కల్చర్స్ వీటన్నిటి ఒకసారి డేటా కూడా చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఏ లైన్ అనేది కేరళ నుంచి పాస్ అవుతూ సేమ్ అదేవిధంగా మరి ఒక స్టేట్ నుంచి కూడా పాస్ అవుతుంది. ఆ యొక్క స్టేట్ ఏంటిది? సో లాటిట్యూడ్ ఇచ్చిండు. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనుక తీసుకుంటే సో లాటిట్యూడ్ అని మనకి ఈ విధంగా వెళ్తుంది కాబట్టి సో కేరళ తర్వాత నెక్స్ట్ దాని పక్కన ఉంది తమిళనాడు కాబట్టి సో తమిళనాడు ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా నయగారా జలపాతం అనేది కింది ఏ దేశాల మధ్య ఉంది? సో నయగారా జలపాతం అనేది యూఎస్ఏ అండ్ కెనడా యొక్క బార్డర్లో ఉంది. అండ్ అదేవిధంగా యూఎస్ఏకి మెక్సికోకి మధ్య గోడ కడుతున్నాడు కాబట్టి ఆ యొక్క గోడ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో కూడా కొన్ని వాల్స్ అనేవి కట్టుకోవడం జరిగింది. సో మేజర్గా మనకి యొక్క రాజ్యాల మధ్య ఈ యొక్క యుద్ధాల కోసం. సో అత్యంత పొడవైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు గోడ ఏంటిది? అదేవిధంగా చైనా వాల్ గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి మొదటి 5 రాష్ట్రాల్లో లేనటువంటిది ఏంటిది? సో మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఈ రెండు కూడా టాప్ ప్లేసెస్లో ఉంటాయి. తర్వాత ఛత్తీస్గఢ్ అండ్ పంజాబ్. సో పంజాబ్ అనేది మనకు ఈ యొక్క మొదటి 5 రాష్ట్రాలు లేదు కాబట్టి సో పంజాబ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏక్లా చలోరే పోయంని రచించినటువంటి పర్సన్ ఎవరు? సో ఎవరు ఫ్రెండ్స్ రచించింది? రవీంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా మన యొక్క సౌత్ ఇండియన్ సంబంధించినటువంటి పర్సన్స్ వాళ్ళ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ గురించి రీసెంట్గా అడుగుతున్నాడు కాబట్టి మన యొక్క కేరళ, తమిళనాడు, అదేవిధంగా బెంగళూరు, తెలంగాణ, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫేమస్ రైడర్స్, అదేవిధంగా ఫేమస్ అయినటువంటి డ్యాన్సెస్ అండ్ అదేవిధంగా మేజర్ మాన్యుమెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు మనకు మేఘదూతం అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించింది ఎవరు అంటే కాళిదాసు. సో మేఘదూతం అని చాలామంది చెప్పారు, సో ఒక పర్సన్ మాత్రం ఇది చెప్పడం జరిగింది. ఇగ్నైట్ మైండ్స్ అనేటటువంటి బుక్ను రచించింది ఎవరు? సో ఇగ్నైట్ మైండ్స్ అని రచించింది ఏపీజే అబ్దుల్ కలాం. సో మన యొక్క రాష్ట్రపతి. సో ఇతని యొక్క మిసైల్ మ్యాన్ అని కూడా అంటారు. సో ఇతని యొక్క డీటెయిల్ డేటాలో కూడా నెక్స్ట్ వెళ్ళబోతున్నాడు. సో రీసెంట్గా మనకు జస్ట్ టచ్ చేసిండు, తర్వాత ఆయన యొక్క బుక్ గురించి అడిగిండు. అబ్దుల్ కలాం ఈ యొక్క బుక్కే కాదు ఇంకా 4-5 బుక్స్ రాసిండు కాబట్టి ఆ యొక్క బుక్స్ కూడా చూసుకోండి. 100 రోజుల పనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకం ఏమిటి? ఓకేనా ఫ్రెండ్స్, 100 days వర్క్ అనేది గ్యారంటీ వర్క్ అనేది ఏ స్కీమ్కి సంబంధించింది అంటే MNREGA. సో గాంధీకి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. సో గాంధీ పేరు మీద ఉంటుంది. ఎవరి పేరు మీద ఉంది అంటే గాంధీ పేరు మీద ఉంటుంది. ఇది దాదాపుగా 2005-2006లో తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా దీన్ని ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే యూపీఏ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎగువ సభ అని ఏ సభను అంటారంటే రాజ్యసభ. అండ్ అదేవిధంగా శాశ్వత సభ, దీని యొక్క సభ్యులు ఎంతమంది, దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు, మొదటి చైర్మన్ ఎవరు, అండ్ అదేవిధంగా ప్రజెంట్ దీని యొక్క డిప్యూటీ చైర్పర్సన్, ఫస్ట్ డిప్యూటీ చైర్పర్సన్, అండ్ అదేవిధంగా ఎక్కువ కాలం చైర్మన్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రిలవెంట్ అయితే అడుగుతారు. ఈ యొక్క డేటా కూడా చూసుకోండి. సో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏది రాంగ్ అని ఇవ్వడం జరిగింది. నాటో బ్రసెల్స్, యూనిసెఫ్ ప్యారిస్, ఒపెక్ జ్యూరిచ్. అయితే దీనిలో ఏది రాంగ్? సో నాటో అనేది బ్రసెల్స్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్, యూనిసెఫ్కి ప్యారిస్లో ఉంది, ఒపెక్కి మాత్రం మనకు జ్యూరిచ్లో కాదు, ఇది వేరే దగ్గర ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎస్సీ ఎస్టీలకి 10 లక్షల నుంచి 1 కోటి వరకు లోన్ ఇచ్చేటటువంటి పథకం ఏంటిది? సో ఇది స్టాండప్ ఇండియా. సో ఇది 2014 తర్వాత ఏర్పడినటువంటి స్కీమ్స్లో ఇది ఒకటి. సో మోడీ ప్రభుత్వం లాంచ్ చేసింది. సో ఎవరు లాంచ్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. సో మోడీ ప్రభుత్వం లాంచ్ చేసింది. నెక్స్ట్ మొత్తం కూడా అయ్యే అడగబోతున్నాడు కాబట్టి నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎట్లా మనం క్వశ్చన్ ఎట్లా ఫ్రేమింగ్ చేయాలని. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కారం అనేది ఈ కింది ఏ సంస్థకి ఇచ్చిండు? BCCI, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హాకీ ఇండియా. అండ్ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా షీప్ డాగ్ లేదా బోటియా అనేటటువంటిది ఏ రాష్ట్రం యొక్క జంతువు? సో ఇది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర జంతువు. ఈ యొక్క డేటా పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేది జనరేట్ అవుతాయి. నిన్ననే మనకు విలయం అనేది సంభవించింది ఉత్తరాఖండ్లో. మేజర్గా గంగా నది యొక్క అంటే దాని యొక్క బేసిక్ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో, అంటే ఎక్కడి నుంచి దానికి అయితే వాటర్ సోర్సెస్ ఉంటాయో, గంగా నది ఉపనది ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించినటువంటి గ్లేషియర్ ఒక ఇష్యూ జరిగింది. దానికి పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు మనకు క్వశ్చన్ అనేది రేజ్ చేసిండు కాబట్టి అప్కమింగ్ మనకు మొత్తం కూడా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా గంగా యొక్క ఉపనదులు, అదేవిధంగా ఆ యొక్క నియర్ బై ఉన్నటువంటి డ్యామ్ల గురించి. నిన్న మనకు ఒక పవర్ ప్లాంట్ కూడా పోవడం జరిగింది కదా, సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఆ యొక్క పవర్ ప్లాంట్ దాని యొక్క కెపాసిటీ ఎంత, వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా అది ఏ జిల్లాలో ఉంది అంటే చమోలి జిల్లాలో ఉంది కాబట్టి ఆ యొక్క చమోలి జిల్లా గురించి, అదేవిధంగా ఆ యొక్క నేటివ్ ప్లేసెస్ గురించి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఈ కింది వాటిలో ఏది భూపరివేష్టిత దేశం? సో భూపరివేష్టిత దేశం అంటే ఆ యొక్క దేశం చుట్టూ కూడా మనకు వేరే దేశాలన్నీ కూడా లాక్ అయి ఉంటాయి. ఓకేనా? సో తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే మనకు అన్ని సైడ్లు కూడా ఇతర రాష్ట్రాలతో ఎట్లా సరిహద్దు ఉంటుందో అంటే మనకు సముద్ర సరిహద్దు అనేది ఉండదు. సో అట్లాంటి వాటిని మనం భూపరివేష్టితం అంటాం. సో ఇక్కడ దేశం అడగడం జరిగింది. సో అర్జెంటీనా, బ్రెజిల్, పెరు ఈ మూడు కూడా సముద్ర సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ కింది ఆందోళనలు వరుసగా అమర్చండి. సో మనకు టైమ్ స్లాట్స్ ప్రకారంగా ఫస్ట్ జలియన్ వాలాబాగ్ 1919లో జరిగింది, సహాయ నిరాకరణ 1922 క్విట్ ఇండియా వచ్చేసి 1940లో జరిగింది. 1942 ఆ యొక్క టైంలో మనకు స్టార్ట్ అయింది, తర్వాత అది కంటిన్యూ అయింది కాబట్టి సో ఈ విధంగా మనం షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కూడా జంబ్లింగ్ ఇచ్చేసిండు. సో ఇది ABC లేకపోతే ADC అట్లా మనకు సెట్ చేసి ఇవ్వడం జరిగింది. 2020 నోబెల్ బహుమతి మైకెల్ హక్టన్కి ఎందుకు ఇచ్చారు? ఓకేనా, 2020లో నోబెల్ బహుమతి మైకెల్ హక్టన్కి ఎందుకు ఇచ్చారని. అండ్ అదేవిధంగా ఇంకో పర్సన్ ఏం పంపించిందంటే 2020 మెడిసిన్లో నోబెల్ బహుమతి పొందినటువంటి పర్సన్కి ఎందుకు అవార్డు ఇచ్చారంటే హెపటైటిస్ వైరస్ గురించి రీసెర్చ్ చేసినందుకు ఆ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రణాళికా సంఘం తర్వాత ఏర్పడినటువంటి సంస్థ ఏది అంటే ప్రణాళికా సంఘం లేదా సంస్థ ఏంటిది లేదా ప్రణాళికా సంఘం మార్పు ఏంటిది అని అయితే అడగడం జరిగిందంట. ప్రణాళికా సంఘం యొక్క తర్వాత నేమ్ వచ్చేసి నీతి ఆయోగ్. సో ఇది 2015 ఆ యొక్క టైంలో స్టార్ట్ అయింది. సో దీని యొక్క 2017లో మనకు మేజర్ వర్క్ అనేది స్టార్ట్ అయింది జూలై 1 నుంచి. అంటే మనకి ఎప్పటి నుంచి అయితే లాంచ్ అయ్యారు, ఎప్పటి నుంచి లాంచ్ అయింది, ఎప్పటి నుంచి వర్క్ అయిందని. దీని యొక్క ఇనిషియేటివ్ మాత్రం 2015లోనే స్టార్ట్ అయింది. ఇన్ 2019 విచ్ యూనివర్సిటీ గాట్ ఫస్ట్ ర్యాంకింగ్? సో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో దీనికి ఫస్ట్ ఏ యూనివర్సిటీకి వచ్చింది? IIT మద్రాస్కి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నీల్ మందుకు సంబంధించినటువంటి ఉద్యమం ఏమిటి? ఓకేనా, తీన్ కథే. అదేవిధంగా నీల్ మందు సంబంధించినటువంటి ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం. అండ్ అదేవిధంగా షిఫ్ట్ 2 యొక్క క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సార్క్ సంబంధించి క్వశ్చన్ వచ్చిందని చెప్పడం జరిగింది. దీన్ని ఎస్టాబ్లిష్డ్ బై అని అంటున్నారు, ఎస్టాబ్లిష్డ్ టైం అంటున్నారు, లేకపోతే దీని ఒక రిలేటెడ్ డేటా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ మీకు ఒక చిన్న ఇంటిమేషన్. సో ఎవరికైతే ఒక ఫుల్ క్వశ్చన్ ఐడియా ఉంటుందో ఆ యొక్క క్వశ్చన్ యొక్క డేటా చెప్పండి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిస్తే దయచేసి ఆన్సర్ కూడా పెట్టండి, దాన్ని బట్టి అదర్ ఆస్పిరెంట్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది. UN యొక్క మొదటి ప్రెసిడెంట్ ఎవరు? సో UN యొక్క మొదటి ప్రెసిడెంట్ వచ్చేసి పాల్ హెన్రీ స్పాక్. అండ్ అదేవిధంగా హౌ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ UNO? సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఎన్ని? సో ఎన్ని అండ్ ఫ్రెండ్స్ 111 అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా షిప్పింగ్ అనేది మొట్టమొదటిసారిగా ఏ యొక్క సంస్థానం లేదా ఏ యొక్క డైనాసిటీ అనేది సౌత్ ఇండియా అంటే మన యొక్క దక్షిణ భారతదేశంలో స్టార్ట్ చేసిందంటే చోళ సామ్రాజ్యం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హ్యాండ్లూమ్ డే అంటే చేనేత దినోత్సవం ఎప్పుడు ఫ్రెండ్స్? ఆగస్టు 7. అండ్ అదేవిధంగా హర్షవర్ధన్ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే జనరేట్ అయిందంట, కానీ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా చెప్పలేకపోయారు. కాబట్టి ఒకవేళ మీకు కనుక క్వశ్చన్ కనుక ఐడియా ఉంటే మాత్రం దయచేసి చెప్పండి. అండ్ అదేవిధంగా FIFA వరల్డ్ కప్ 2019 యొక్క విన్నర్ ఎవరు? సో FIFA వరల్డ్ కప్ 2019 యొక్క విన్నర్ లివర్పూల్. అండ్ అదేవిధంగా SMPS యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా ఫ్రెండ్స్, SMPS యొక్క ఫుల్ ఫామ్ స్విచ్డ్ మోడ్
పవర్ సప్లై. ఇది కంప్యూటర్లో ఉంటుంది. ఇది మనకు మేజర్గా ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ వైజ్గా స్ప్లిట్ చేసేసి సప్లై అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెడ్ పాండా, ఓకేనా ఫ్రెండ్స్, రెడ్ పాండా ఫెస్టివల్ అనేది జరుపుతారంటే సిక్కింలో జరపడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏది సెడిమెంటరీ రాక్. సో మనకు ఆప్షన్స్లో శాండ్ స్టోన్ ఉన్నా, లైమ్ స్టోన్ ఉన్నా, షేల్ ఉన్నా, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా అది కరెక్ట్ 1 అవుతుంది. అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా సిడ్నీ అయినట్లయితే, ఇండియా ఢిల్లీ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేటటువంటి దాంట్లో ఏది, ఓకేనా. సో మనకు ఆ యొక్క డేటా చెప్పలేకపోయారు, కాకపోతే ఆస్ట్రేలియా సిడ్నీ, ఇండియా ఢిల్లీ అయితే పంపించడం జరిగింది. సో కంట్రీస్ వాటి యొక్క క్యాపిటల్స్. అండ్ అదేవిధంగా సెల్ యొక్క స్టడీ చేసేటటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, సైటాలజీ అనడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏది ఐ డిసీజ్ కాదు, ఓకేనా. మయోపియా, కలర్ బ్లైండ్నెస్, అదేవిధంగా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇచ్చినటువంటి మిగిలిన 2 ఆప్షన్స్లో ఒకటి మాత్రం ఐ యొక్క డిసీజ్ అనేది కాదు. ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి సమీకరణాన్ని ఎవరు ప్రతిపాదించారు? సో ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి సమీకరణాన్ని ఇచ్చింది ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. అండ్ అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేటీకరణను ప్రతిపాదించారు, ఓకేనా. సో మనకు 10th, 7th మిగిలినటువంటి 2 ఇవ్వలేదు, మిగిలినటువంటి 2 పంచవర్ష ప్రణాళికలు ఇవ్వలేదు. అదేవిధంగా మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్ క్వశ్చన్ కూడా ఇది పంపించలేదు. సో ఈ యొక్క క్వశ్చన్ అంటే ప్రైవేటీకరణ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ లేకపోతే ప్రైవేటును ఆహ్వానించడమా, అంటే పీపీపీ పద్ధత, లేకపోతే ఆ యొక్క డేటా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. సో ఈ యొక్క క్వశ్చన్ కూడా మీకు ఫుల్ ఫ్రేమింగ్ ఉంటే మాత్రం దయచేసి చెప్పండి. అండ్ అదేవిధంగా రూరల్ ఎల్ఐసి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. సో రూరల్ ఏరియాలో బాగా పాపులర్ అయింది, లేకపోతే రూరల్ ఏరియా పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఎల్ఐసి ఏంటిదని అడగడం జరిగింది. సో ఆప్షన్స్లో జీవనానంద్ ఉంది, ఎక్కువ మంది కూడా జీవనానంద్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి సో త్రూ ఆప్షన్స్ ప్రకారం అయితే జీవనానంద్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అదేవిధంగా అరిహంత్ అనేది ఈ కింది వాటిలో దేని యొక్క నామం అనేది అడగడం జరిగింది. సో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ అరిహంత్, అదేవిధంగా ఐఎన్ఎస్ విరాట్. సో ఈ విధంగా మనకు ఇండియన్ మిలిటరీలో ముఖ్యమైనటువంటి వెపన్స్. సో అరిహంత్ అనేది ఒక సబ్మెరైన్. ఫస్ట్ మ్యాన్మేడ్ సింథటిక్ ఫైబర్, ఓకేనా ఫ్రెండ్స్. మొట్టమొదటి మానవుని చేత నిర్మించబడినటువంటి లేదా మానవుని చేత తయారు చేయబడినటువంటి సింథటిక్ ఫైబర్ ఏంటి ఫ్రెండ్స్, నైలాన్. మైకా అత్యధికంగా లభించినటువంటి దేశం ఏమిటి? సో మైకా అత్యధికంగా లభించినటువంటి దేశం ఇండియా. అదేవిధంగా 2018లో జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరికి లభించడం జరిగింది? సో 2018లో జ్ఞానపీఠ పురస్కారం అనేది అమితాబ్ ఘోష్కి అయితే రావడం జరిగింది. ఈయన రచించినటువంటి బుక్స్ అన్నిటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్లో మొత్తం ఆయే క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో మనకు షిఫ్ట్ 2లో మాత్రం కొన్ని క్వశ్చన్స్ మాత్రం లభించడం జరిగింది. సో దాంట్లో కూడా క్లారిటీ అయితే ఇవ్వలేకపోయారు. సో ఎవరికైతే మిగిలినటువంటి క్వశ్చన్స్ ఐడియా ఉంటాయి దయచేసి కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కనుక తీసుకున్నట్లయితే సేమ్ ఏదైతే ప్యాటర్న్ వస్తుందో అదే ప్యాటర్న్ అయితే మనకు ఈరోజు కూడా రిపీట్ అవ్వడం జరిగింది. కాకపోతే క్వశ్చన్స్ అనేవి కొంత డెప్త్గా రావడం జరిగింది, కొన్ని టాపిక్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ని గ్యాదర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.